ఏమండి పొద్దుటి నుంచి ఏం తినలేదు ఏం లేదు, అన్నం వేసుకొస్తా తినండి. సరేనే, అన్నం వేసుకొని రాపు. హలో అన్న, రాజ్కాడికి వచ్చిలా అన్న? ఓకే అన్న, నేను వస్తున్నా, నాకు 5 నిమిషాల్లో మీ ముందుంటా. లేట్ ఏం లేదన్న, 5 నిమిషాల్లో నీ ముందుంటా, మీరు అక్కడనే ఉండండి. అన్నం వేసుకొస్తావానే? అర్జెంటుగా వరంగల్ పోవానే, ల్యాండ్ చూడడానికి వచ్చిల్లట. ఏంటండి మీరు తిండి తినలేదు ఏం లేదు, ఊరికే పని పని అంటారు. తిన్నాక వెళ్ళండి. లేదు, అర్జెంటుగా వెళ్ళాలి, అలా ల్యాండ్ చూడడానికి వచ్చిల్లట. వాళ్ళే అక్కడ వెయిట్ చేస్తారండి. మీరు టైంకి తినపోతే మీ హెల్త్ ఏం కావాలో చెప్పండి. ఒక 30 మినిట్సే, తొందరగా వెళ్ళి వాళ్ళని కలిసి చూపించేసి వచ్చేస్తా. కొడుక టైంకి తినకపోతే నీ ఆరోగ్యం ఖరాబ్, తిన్నాక పో. సరే అమ్మా. అరే ఎందుకంటే అంత ఆగమాగం తింటున్నారు, నిమ్మలంగా తినండి. అమ్మా చాయ్ పెట్టుకోవే, తలగానే వస్తుంది. చాయ్ పెడతా కానీ బిడ్డ, వరంగల్ బాబాయ్ ఫోన్ చేసిండు మొన్న 50,000 ఇయ్యలేదా అడుగుతాండు. అమ్మ మనం 6 నెలల జీతం తీసుకున్నాం కదనే, ఇప్పుడు అడిగితే ఎట్లా? అవసరమైతే ఇంట్రెస్ట్ పైసలు ఇద్దాం. ఏమో బిడ్డ, బాబాయ్కి ఏం అవసరం ఉన్నదో అడుగుతాండు, ఫోన్ చేసి చెప్పరాదు మరి నువ్వు. అమ్మ అసలైతే ఈ నెలని ఇద్దాం అనుకున్నానే, నాకు ఇన్సెంటివ్ రాలేదు, జీతం రాలేదు, అసలు పైసలు అక్కడనే అయిపోయినాయి. అన్న నా కాలేజ్ 9:30 to 1 వరకే కదా, నేను పార్ట్ టైం జాబ్ చూసుకోను ఆఫ్టర్నూన్ టైంలో. ఏం మాట్లాడుతున్నావు చెల్లె? నేను ఉండగా పార్ట్ టైం జాబులు చేసేది ఎందుకే నువ్వు? అన్న మిషన్ కుట్టుడో మగ్గం వేసుడో అది కొంచెం నేర్చుకున్నాను అనుకో, ఫైనాన్షియల్గా మనకే కదా యూజ్ అవుతుంది. వద్దు చెల్లె, నువ్వెందుకు పని చేసాడు? నువ్వు కాలేజీ పోయి వచ్చి మధ్యాహ్నం రెస్ట్ తీసుకో, మిగతా నేను చూసుకుంటా కదా. సరే అన్న. అమ్మ చాయ్ పెట్టుకురా పోవే. అబ్బా ఇప్పటికే మా అన్న ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నాడు. ఇప్పుడు 6K నా ఎగ్జామ్ ఫీకే కావాలి, ఎట్లా అడగాలి మా అన్నని?